నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. హనుమాన్ సీక్వెల్ ఆ పాత్రకి ఆ హీరోనా పర్ఫెక్ట్. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ప్రశాంత్ వర్మ టేకింగ్కి తేజ సజ్జా యాక్టింగ్కి ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. దీంతో థియేటర్స్ అంతా జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. మనిషికి సంకల్ప బలం ఉంటే విశ్వంలో ఉన్న అన్ని శక్తులు ఏకమై అతన్ని విజయ తీరాలకు చేరుస్తాయి అనే మాటకి ప్రత్యక్ష నిదర్శనంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక నార్త్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. సినిమా చివరిలో హనుమాన్ సీక్వెల్ పై ఒక్కసారిగా ఆసక్తిగా పెంచేశారు. యంగ్ టాలెంట్లో వచ్చే ఈ షార్ట్ సీక్వెల్పై అంచనాలకు భారీగా పెంచేసింది. ఆ షాట్లో హనుమాన్ శ్రీరాముడికి ఒక మాట ఇచ్చినట్టుగా చూపించారు. ఆ మాట ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక అసలు విషయం ఏమిటంటే, హనుమాన్ సినిమాని చూసిన ఆడియన్స్ సీక్వెల్లో లార్డ్ హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ డిస్కషన్లో ఎక్కువ మంది లార్డ్ హనుమాన్ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి పైన సరైన ఎంపిక అని భావించారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్తో పాటు సోషల్ మీడియాలోని సిటిజన్లు సైతం హనుమాన్ సీక్వెల్ లార్డ్ హనుమాన్ పాత్రలో నటించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. చిరంజీవి స్వయంగా ఆంజనేయ స్వామి భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ పాత్రలో మెగాస్టార్ని చూడటం ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు, హనుమంతుడి క్యారెక్టర్లో చిరంజీవి లాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరో హాలీవుడ్ మరెవరూ లేరని చెప్పొచ్చు. మరి మెగా ఫ్యాన్స్ కోరికకు ప్రశాంత్ వర్మ తీరుస్తాడేమో చూడాలి. కాగా హనుమాన్ సీక్వెల్ని 2025లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.